హాయ్ అండి, వెల్కమ్ టు ఆరెంజ్ వ్లాగ్స్. నేను చూస్తున్న ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ అండి. రాజస్థాన్లో జైపూర్లో ఇక్కడ ఒక ప్లేస్ అయితే హవా మహల్ అనే ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇది వచ్చేసి బయట నుండి అండి. ఇక్కడ రోడ్డుకి అయితే దగ్గర అనే పక్కకే ఉంది. ఇంకా ఇది బయట లోపల ఎంట్రీ వచ్చేసి ఇదండి. లోపలికి వెళ్ళడానికి కోసము ఇది దారి. ఇక్కడ సైడ్స్కి అయితే మొత్తం షాప్స్ ఉన్నాయి. ఇంకా రోడ్డు పక్కనే ఉంది. చాలా అంటే చాలా మంది అయితే వచ్చేసారు చూడడం కోసం. అయితే లోపలికి వెళ్ళే దారి అయితే ఇక్కడే ఉంది. బయట నుంచి అయితే చాలా బాగుంది డిజైన్ కాడి. ఇంకా దీని యొక్క ప్రత్యేకత అంతా మనమైతే వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఎంట్రీ అండి, లోపలికి వెళ్ళే దారి. ఇంకా హవా అంటే గాలి కదా, అంటే వెంటిలేషన్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇలా నేమ్ అయితే పెట్టారు, ఆ హవా మహల్ అని. ఇది వచ్చేసి 1799లో నిర్మించబడిన హవా మహల్ లేదా ది ప్యాలెస్ ఆఫ్ విట్స్ అంటారు. దీన్ని బయటి గోడలపై వచ్చేసి 953 సంక్లిష్టంగా రూపొందించబడిన కిటికీలను కలిగి ఉంది. చూడండి, 953 కిటికీలను అయితే ఇది కలిగి ఉంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. లోపల వెళ్ళినాక ఇక్కడ చిన్న బట్టల షాప్స్, చెప్పులు, అట్లా కొన్ని వస్తువులు అయితే అక్కడ పెట్టారు. అక్కడ ఫేమస్ ఉన్న వాటిని అయితే లోపల కూడా చిన్న షాప్స్ పెట్టి అయితే అమ్ముకుంటున్నారు. చాలా కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా మొత్తం అక్కడ ఫేమస్ అయినవి అయితే ఉన్నాయి. ఇక్కడ అక్కడ వరకు కొన్ని షాప్సే ఉన్నాయి, లోపల కాదు. బయట అయితే చాలా ఉన్నాయి కానీ ఇంకా లోపల కొన్ని షాప్స్ పెట్టి అయితే అమ్ముతున్నారు. ఇంకా కొద్దిగా లోపలికి పోయి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది. చూడండి, అందమైన ఎరుపు మరియు గులాబీ ఇసుకరాయి కిటికీలు ప్యాలెస్ గుండా గాలి ఉంటుంది కదా, గాలి అనేది స్వేచ్ఛగా ప్రవహించేలా సంపూర్ణంగా రూపొందించబడ్డదండి. వేసవికాలం మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి కదా దీనికి, ఈ చిన్న చిన్న కిటికీల నుండి అయితే గాలి అయితే స్వేచ్ఛగా ప్రవహించేలా అయితే వీళ్ళైతే ఆ కిటికీలను అయితే పెట్టారంట. లోపల ఎంత చిన్నగా ఉంటాయంటే అంత చిన్నగా ఉన్నాయండి కిటికీలు. ఇంకా అంత చిన్నగా పెట్టడానికి కూడా పెద్ద కారణం అయితే ఉంది. ఇది వచ్చేసి ఈ అద్భుతమైన నిర్మాణానికి ముందు భాగంలో ప్రవేశం అయితే ఏం లేదు. సిటీ ప్యాలెస్లో ఉన్న ఇంపీరియల్ డోర్ నుండి ప్రజలు ప్రవేశించవచ్చు. అప్పటి రాజపుత్ర చట్టం ప్రకారం అంట రాజస్త్రీలను అపరిచితులు చూడకూడదు, అంటే వాళ్ళని లోపల ఉన్న స్త్రీలను అయితే ఎవ్వరు చూడకూడదని మరియు బహిరంగ ప్రదేశాలలో వాళ్ళు కనిపించకూడదని అనుమతి లేదంట వాళ్ళకు. చూడండి, చిన్న కిటికీలు కనిపిస్తున్నాయి కదా, వీటికి ఇక్కడ అలా కిటికీల్లో నుంచి అయితే వాళ్ళు చూసేవాళ్ళంట. వాళ్ళైతే ఎవరికి కనిపించొద్దని అట్లా చిన్న చిన్న కిటికీలు అయితే పెట్టారంట. వాళ్ళు బయట ఈ రాజభవనం సహాయంతో స్త్రీలు దూరం నుండి రాజ ఊరేగింపులలో పాల్గొనే వాళ్ళంట. ఆ బయట ఏమన్నా జరుగుతుందంటే చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీల నుంచే బయటకు చూసి వాళ్ళైతే ఇంకా చూసేవాళ్ళంట. అందుకోసమే వాళ్ళనైతే ఎవరు చూడొద్దని అలా అయితే కట్టించారంట. ఎవరికి కనిపించకుండా సులభంగా పాల్గొనవచ్చు అని అలా కట్టించారు. అపరిచితులతో సంబంధం లేకుండా మహిళలు తమ చుట్టూ జరిగే అన్ని సంఘటనలను అయితే గమనించగలరని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతిదీ అంటే బయట నుంచి లోపల మొత్తం ఎలా ఉందనేది ఇక్కడ ఒక డయాగ్రామ్ లాగానే అంటే మొత్తం కట్టిరు చిన్నగా, మొత్తం క్లియర్గా అయితే ఇందులోనే అంటే స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ నుంచి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇక్కడ చూపిస్తున్నారు మొత్తము. ఈ మ్యాప్లో చూడండి, బయట అయితే ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇంకా బయట నుంచి చూస్తే ఇట్లా ఉందండి. ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చేసారు.
ఈ పిక్లో అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ మంచిగా చుట్టూ మొత్తం ఎవరు టచ్ చేయకుండా గ్లాసెస్ అయితే పెట్టేశారు. లోపలైతే క్లియర్గా కార్ పార్కింగ్ అంటే ముందు రోడ్ వచ్చి ఇక్కడ వెహికల్స్ పోతున్నట్టు ఇంకా స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ వరకు అయితే ఇక్కడ క్లియర్గా అయితే చూపించారు. ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ కొన్ని వేరే వాళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే చిన్నగా ఇలా సాంగ్స్ పాడుతూ ఒక ప్రోగ్రామ్ అయితే చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ 5 అంతస్తుల పిరమిడ్ ఆకారపు స్మారక చిహ్నం దాదాపు 50 అడుగుల ఎత్తులో ఉంది మరియు రాజ్పుత్ శైలి నిర్మాణ శైలి మరియు ఇస్లామిక్ మొఘలాయి నిర్మాణ శైలిని మిళితం చేస్తుందంట. ఇది వచ్చేసి వివిధ వంపు ఆకారపు గుడారాలు, పూల నమూనాలు, గాడి స్తంభాలు మరియు కమలం ద్వారా రాజ్పుత్ శైలి వాస్తుశిల్పం సజీవంగా ఉండడాన్ని మీరు చూడవచ్చు. ఇలా ఎంతసేపు చూసినా ఎంతో చరిత్ర తెలిసే విధంగా అయితే ఉంది. చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూ రౌండ్గా అంటే చుట్టూ మొత్తం చూసేదండి. లోపల వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన ప్లేస్ అండి ఇది. ఇది వచ్చేసి ఇంకా మిడిల్లో అంటే మొత్తం పైకి వెళ్ళకుండా కొంచెం మిడిల్ నుండి చూస్తే ఈ విధంగా అయితే ఉంది. ఓకేనా? చూడండి, చిన్న చిన్న కిటికీలు కనిపిస్తున్నాయి కదా, తెల్లగా డిజైన్ ఉండి అక్కడ ఇంకా పైన వరకు వెళ్ళేది చూసారా. మేము కూడా అక్కడ వరకు అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఇక్కడైతే చూసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే ప్లేసెస్ చూడడానికి కూడా మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి అయితే కిందికి అయితే వెళ్ళాము. ఇక్కడ నుండి ఇంకా వేరే ప్లేస్కి జంతర్ మంతర్ ఉంటుంది కదా, అక్కడనే దగ్గరలో ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే చూడండి పిజియన్స్ పావురాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వీడియోస్ తీసేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఫుల్ అయితే హ్యాపీ అయిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.